కార్తీక పురాణం అండి. వాళ్ళు 23వ రోజు 45, 46 అధ్యాయాలు చదువుకుందాము. శివుడు జలంధరుడితో యుద్ధం చేస్తూ ఉంటాడు కదా, ఇద్దరు తీవ్రంగా యుద్ధం చేసుకుంటూ ఉంటారు. అప్పుడు జలంధరుడు ఏం చేస్తాడంటే, శివుడు సులభంగా లొంగటం లేదని తెలుసుకుని గంధర్వ మాయను ఉపయోగిస్తాడనమాట. ఆ గంధర్వ మాయకి ఏమవుతుందంటే, వాళ్ళందరూ వచ్చి నాట్య విలాసాలు అవన్నీ చేస్తుంటే, గంధర్వగానాలు చేస్తుంటే శివుడు మోహితుడయ్యి నాట్యం చేస్తూ ఉంటాడు. ఆ నాట్యం చేస్తూ ఉన్నప్పుడు ఆ నటరాజు ఆయుధాలన్నీ జారి పడిపోతాయి. మరి నాట్యానందంలో మునిగిపోతాడు శివుడు. ఇదే సమయంలో జలంధరుడు ఏం చేస్తాడంటే, మాయాశివుడు రూపంలో పార్వతి దగ్గరికి వెళ్తాడు. పార్వతి శివుడి కోసం ఎదురు చూస్తూ ఉంటుందన్నమాట. వెళ్ళి ఆమె సౌందర్యాన్ని చూసి చాలా కామం ప్రకోపించడంతో వీర్యం స్ఖలనమయ్యి దాంతో అతని మాయారూపం పోతుందన్నమాట. పోయి అసలు రూపం వచ్చేస్తుంది. అతన్ని చూసి పార్వతి ఇతను ఏదో నన్ను చేయడానికి వచ్చాడు అని అనుకుని మాయమైపోయి మానస సరోవరానికి చేరుతుంది. అక్కడ వెళ్ళి కమల్నాథుడు అనమాట, అంటే విష్ణువుని స్మరిస్తుంది. వెంటనే విష్ణువు ప్రత్యక్షం అవుతాడు. విష్ణువు చెప్తాడు, నేను అతను చూపిన మార్గాన్ని అనుసరిస్తాను, నేను మాయారూపంలో బృందా దగ్గరికి వెళ్తాను. ఎందుకంటే నీ పాతివ్రత్యం వల్ల శివుడు అని ఎవరు గెలవలేకపోతున్నారు, అలాగే బృందా పాతివ్రత్యం వల్ల ఇతన్ని కూడా గెలవలేకపోతున్నారు, అందుకు నేను ఆమె దగ్గరికి వెళ్తాను అని చెప్పి మాయా రూపంలో బృందా దగ్గరికి వస్తాడనమాట. బృందా ఏంటంటే అంతఃపురంలో ఉంటుంది. ఉండి ఆవిడకేమో దుస్వప్నాలు వస్తూ ఉంటాయన్నమాట. దుస్వప్నాలు వచ్చేసరికి ఆమె లేచి అక్కడే ఉన్న వాళ్ళ సరోవరంలో తిరుగుతూ ఉంటుందన్నమాట. తిరుగుతూ ఉంటేను అక్కడ సింహరూపంలో ఇద్దరు రాక్షసులు కనబడతారు. బృందా భయపడిపోయి పారిపోతూ ఉంటుంది. శిష్యులతో వస్తున్న ఒక ముని కనబడతాడనమాట. ఆవిడకి కనబడేసరికి ఆవిడ ఆయనకి నమస్కరించి, స్వామి వీళ్ళు నా మీదకి వస్తున్నారు, వీళ్ళ నుంచి రక్షించండి అంటే ఆయన హుంకారం చేస్తాడనమాట. ఆ హుంకారంతో రాక్షసులు ఇద్దరు పారిపోతారు. పారిపోయేసరికి ఆయన చాలా గొప్ప ముని అని చెప్పి తన భర్త గురించి అడుగుతుందన్నమాట. అడిగితే ఆయన ఒకసారి చూసి ఆలోచించి, నీ భర్తని తీసుకురావడానికి ఇద్దరిని పంపిస్తాను అని చెప్పి హా అని అరుస్తాడు. అప్పుడు ఇద్దరు వానర యోధులు వస్తారనమాట. వాళ్ళని అడుగుతాడు, వాళ్ళతో చెప్తాడనమాట, ఇలాగ జలంధరుడు ఎలా ఉన్నాడో చెప్పు అంటే వాళ్ళు ఏం చేస్తారంటే జలంధరుడి యొక్క మొండెమోను శిరస్సు తీసుకొస్తారనమాట. ఆవిడ చాలా బాధపడిపోయి ఏడుస్తూ ఉంటే, నేను నీ భర్తను బతికిస్తాను, కానీ శివుడు చంపిన వాడిని బతికించడం కష్టం, కానీ బతికిస్తానని చెప్పి బతికిస్తాడనమాట. అప్పుడు జలంధరుడిని చూసి ఆవిడ చాలా సంతోషపడిపోయి బతికేయడని అతనితో గడుపుతుందన్నమాట. కానీ అప్పుడే ఆవిడకి తెలుస్తుంది ఇతను విష్ణువు అని. నెక్స్ట్ కథ రేపు చెప్పుకుందామండి.